కరీంనగర్ జిల్లాలో దూకుడుగా ఉంటూ ఓటమి అనేదే ఎరుగని మాజీ మంత్రి గంగుల కమలాకర్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. స్వపక్షమైన విపక్షమైన దూకుడుగా హడావుడి చేసి ఆయన అధికారం పోయాక ఇప్పుడు పూర్తిగా దూకుడు తగ్గించేసి సైలెంట్ అయిపోయారు. గత కార్పొరేషన్ ఎన్నికలతో అన్నీ తానే వ్యవహరించి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి సైలెంట్ వెనుక మర్మమేంటి? తిరిగి కార్పొరేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆయన మౌనం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? మాజీ మంత్రి గంగుల కమలాకర్ దూకుడుకు మారుపేరు. ఎప్పుడూ ఏదో హడావిడి చేస్తూ ఉండే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ముందుండే గంగుల ఇప్పుడు తన దూకుడుకు బ్రేకులు వేశారు. అధికారంలో ఉన్న సమయంలో అన్ని తానై వ్యవహరించారు గంగుల. ఓ రకంగా కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కులా వ్యవహరించారు. రాజకీయాల్లోకొచ్చాక ఓటమెరుగని నాయకుడిగా కీలక బీసీ నేతగా ఎదిగారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో గులాబీ బాస్ కేసీఆర్ కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నమ్మకంతో కూడిన నేతగా మారారు. ఈటెల ఎపిసోడ్ తరువాత గంగుల కమలాకర్ కి మొత్తం జిల్లా బాధ్యతలు కూడా అప్పచెప్పారు. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలతో సై అంటే సై అనేవారు గంగుల కమలాకర్. బండి సంజయ్ ని గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడించిన గంగుల కమలాకర్ బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో మౌనముద్ర ధరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, తదుపరి బండి సంజయ్ ఎంపీగా గెలవటమే కాకుండా కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం చాలా ఫాస్ట్ గా జరిగిపోయాయి. అధికారం కోల్పోవటంతో గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా ఉన్న ఈ 2 ఏళ్లలో పెద్దగా ఎక్కడా దూకుడు ప్రదర్శించలేదు. అటు అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు, కేంద్ర మంత్రులు కేసీఆర్, కేటీఆర్లపై విరుచుకుపడుతున్న గంగుల రియాక్ట్ కాకపోవటం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో తూతూ మంత్రంగా పాల్గొనటం తప్ప గంగుల కమలాకర్లో మునుపటి వాడి వేడి కనబడటం లేదిప్పుడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, ముఖ్యమంత్రిగా టీడీపీ పాత సహచరుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయటంతో పాత దోస్తీతో కలిసి వెళతారని మొదట్లో విపరీతమైన ప్రచారం జరిగినా ఆయన గులాబీ పార్టీనే నమ్ముకుని 2 ఏళ్లుగా పార్టీలోనే కొనసాగుతున్నారు. బీసీ రిజర్వేషన్లు, కులగణన సమయంలో కాస్త స్వరం పెంచినా గానీ తరువాత మళ్లీ సైలెంట్ అయ్యారు. నిన్న మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఎక్కడా గంగుల తన అనుచరుల కోసం ప్రచారానికి రాలేదు. సర్పంచ్ ఎన్నికల సమయంలో తనకేమీ పట్టనట్లు సొంత పనుల మీద విదేశాలకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు రేపో మాపో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుండడంతో ఇప్పుడు గంగుల మౌనంపై మరోసారి కరీంనగర్ లో చర్చ కొనసాగుతోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో నగరపాలక సంస్థపై గులాబీ జెండా ఎగరటంతో గంగుల కమలాకర్ అన్ని తానై వ్యవహరించారు. రెండవ టర్మ్లో తన ప్రధాన అనుచరుడికి మేయర్ పీఠం దక్కకపోయినా ఎక్కడ కూడా కినుకు వహించకుండా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నట్లుగా వ్యవహరించారు. రెండోసారి మున్సిపల్ ఎన్నికల్లో గంగుల కమలాకర్ కార్పొరేషన్ ఎన్నికలు పూర్తిగా తన భుజాలపై వేసుకుని నడిపించారు. పూర్తిగా తన 300 కమ్యూనిటీ వారికి అధికంగా కార్పొరేటర్ టికెట్లు ఇచ్చినా కూడా ఎక్కడా కూడా ఓటమి చెందకపోవడంతో కరీంనగర్ లో గంగుల నిర్ణయమే ఫైనల్ అని గులాబీ బాస్ వద్ద గుర్తింపు తెచ్చుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అంతలా బరువు బాధ్యతలు తన మీద వేసుకున్న మాజీ మంత్రి గంగుల ఈ 2 ఏళ్లలో మాత్రం పూర్తిగా తన వ్యవహార శైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా తన దూకుడు తగ్గించేశారు. మొదట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితులతో మంచి సంబంధాలు నడిపిన గంగుల కమలాకర్ పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఒంటి కాలిపై లేచే గంగుల కమలాకర్ బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యాక కయ్యమెందుకు అనుకున్నారో ఏమో విమర్శల బాణం ఎక్కుపెట్టడం లేదు. ఏడాది నుండి సైలెంట్ గా ఉన్న గంగుల కమలాకర్ కి ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో పరీక్ష ఎదురుకాబోతోంది. 2 సార్లు కరీంనగర్ కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగరటంలో కీలక పాత్ర పోషించిన గంగులకు ఇప్పుడు నిజంగా పరీక్ష కాలం వచ్చేసింది. రేపో మాపో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుండడంతో ఇప్పుడు గంగుల వ్యూహమేంటి అన్న చర్చ కొనసాగుతోంది. గతంతో పోల్చితే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో బీఆర్ఎస్ వీక్ అయిన ప్రత్యర్థి పార్టీల కంటే బలమైన క్యాడర్ బీఆర్ఎస్ గంగులకుంది.
ఇప్పుడు గతంలోలా కరీంనగర్ కార్పొరేషన్లో ఏకపక్షంగా బీఆర్ఎస్ గెలిచే పరిస్థితులు గ్రౌండ్ లెవెల్లో కనబడటం లేదు అన్నది నిజం. అదీగాక గత ఎన్నికల్లో చూపించిన అధికార దర్పం ప్రదర్శించే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గంగుల కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తి బరువు బాధ్యతలు తనపై వేసుకుంటారా అన్న చర్చ కొనసాగుతోంది. అయితే ఓ రకంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కి కూడా ఈ మున్సిపల్ ఎన్నికలు నిజంగా సవాలే అని చెప్పొచ్చు. ఒకవేళ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఎదురుదెబ్బ తగిలితే గంగుల పరిస్థితేంటి అన్న చర్చ ఇప్పుడు కరీంనగర్ లో జోరుగా సాగుతోంది. మరీ చూడాలి గంగుల వ్యూహం ఎలా ఉండబోతోందో.